మనం T20 వరల్డ్ కప్ గెలిచాము. ఇక్కడ మా అందరికి కూడా ఒక టైం పాస్ గేమ్ పెట్టేసాము. ఎందుకంటే ఫస్ట్ నుంచి క్రికెట్ అంటే అశ్విన్ చాలా ఇష్టము. ఏం క్రికెటర్ అవుదామని యాక్టర్ అయ్యారా, యాక్టర్ అయిన తర్వాత క్రికెటర్ అయ్యారు? లేదు, యాక్చువల్గా నాకు క్రికెట్ ఇష్టం. నాకు ఏదైనా టైం పాస్, నేను ఏదైనా లోలో ఉన్నప్పుడు, నేను ఏదైనా కొంచెం డిప్రెషన్, చిన్నప్పటి నుంచి కూడా క్రికెట్ అనేది ఒక హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆడుకునే గేమ్, ఒక ఎక్సర్సైజ్ కూడా. బట్ నాకు ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో అయితే మటుకి క్రికెట్ నాకు చాలా చేసింది. నేను క్రికెట్కి పరిచయాలు, నాకు క్రికెట్లో నాకు తమ్మన్ కావచ్చు, సాయిధర్మ తేజ్ కావచ్చు, ప్రిన్స్ కావచ్చు, ఆది సాయి కుమార్, అఖిల్ కావచ్చు, లేకపోతే మన సుధీర్ బాబు, ఆల్ మా CCL ప్లేయర్స్, మేమందరం కూడా ఏంటంటే క్రికెట్కి వచ్చేటప్పటికి ఇప్పుడు చూడు, ఇప్పుడు అందరూ ఎలా ఆడుకుంటున్నారు, అసలు ఎవరు ఏంటని కూడా గుర్తుండదు. బాల్ బ్యాట్ కనబడితే అందరూ కాసేపు అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఆడుకుంటారు. సో నేను క్రికెట్ ఒకసారి ఇప్పుడు చారిటీ మ్యాచ్ జరిగేటప్పుడు నేను అనుకున్నా, వైజాగ్లో కదా, విజయవాడలో, నేను కూడా యాక్టర్ అయితే ఒకవేళ నేను కూడా ఆడచ్చు కదా అని అనుకున్నా. మరి అప్పుడు తదాస్తు దేవతలు తదాస్తు అని అంటూ నేను యాక్టర్ అవ్వటం, వీళ్ళందరితో కలిపి క్రికెట్ ఆడటం, అలా అంతే. నాకు క్రికెట్ అయితే చాలా ఇష్టం. ఎవరన్నా ఫేవరెట్ క్రికెటర్ ఆర్ ఇన్స్పైర్? యాక్చువల్గా నాకు సచిన్ టెండూల్కర్ అంటే చాలా ఇష్టం. తర్వాత ధోని గారు, విరాట్ కోహ్లీ గారు. రీసెంట్గా మీరు నువ్వు అన్నట్టు దాన్ని మన రోహిత్ శర్మ గారు 50 ఓవర్స్ మ్యాచ్ మనం వరల్డ్ కప్లో ఓడిపోయిన తర్వాత ఎగైన్ కమ్బ్యాక్ ఒక T20లో వచ్చారు, చూసావు? అసలు అది చాలా కష్టం. ఆయన ఆ రోజు ఓడిపోయినప్పుడు కళ్ళం నీళ్ళు పెట్టుకొని మళ్ళీ గెలిచి ఆనంద బాష్పాలతో కనిపించారు చూడు, అది రియల్ విక్టరీ. అది T20 ఫినాలే రోజు ఏమనిపిస్తుంది, గెలుస్తావు అనిపించింది లాస్ట్ 30 balls 100%. యాజ్ ఎ క్రికెటర్గా నాకు ఒక క్రికెట్ మీద అనుభవంతో క్రికెట్ ఏ టైంలో ఏ గేమ్ అన్నా మార్చేయచ్చు, ఎటుదన్నా అవ్వచ్చు. ఒక 1 ball, ఒక గుడ్ బాల్ బ్యాట్స్మెన్ అవుట్ చేస్తుంది, ఒక బ్యాడ్ బాల్ 6కి వెళ్ళచ్చు. ఆ రోజు నిజంగా మన ఇండియన్స్ ఆల్ లైక్ 140 కోట్ల మంది ఎక్కడున్న ఇలా పట్టుకొని ఉన్నారు. కరెక్ట్గా ఆ క్యాచ్ సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ అయితే అవ్వచ్చు, బుమ్రా గారు మార్చిన స్పెల్ అయితే కావచ్చు, హార్దిక్ పాండ్యా సరైన టైంలో ఆడేది, అప్పటి వరకు ఏ మ్యాచ్ ఆడిన విరాట్ కోహ్లీ గారు అద్భుతమైన ఫామ్. ఇట్స్ లైక్ టీమ్ గేమ్. క్రికెట్ ఈజ్ అబ్సల్యూట్లీ టీమ్ గేమ్. సో మన CCLలో హూ ఈజ్ యువర్ ఫేవరెట్ క్రికెటర్? మా దాంట్లో నాకు ఇష్టమైన క్రికెటర్ అంటే లైక్ ఐ లవ్ హిట్టింగ్. సో ఆ పాయింట్ ఆఫ్ లో ఆలోచిస్తే అఖిల్ ఆడే బ్యాటింగ్ కావచ్చు, తమ్మన్ ఆడే షాట్స్, క్రేజీ షాట్స్ ఉంటాయి, వీళ్ళిద్దరూ నాకు చాలా ఇష్టం. రోషన్ మై బ్రదర్, అసలు తను కొట్టే షాట్స్ అయితే స్కై కొట్టినట్టు ఉంటాయి షాట్స్. అంత హై ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంటాయి, అంత పవర్ కొడతాడు, అంత ఎనర్జీలో ఉంటాడు. ఇప్పుడు నాకు వీళ్ళు ముగ్గురు బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం. సో నెక్స్ట్ ఇయర్ అయినా మనం గెలుస్తున్నామా లేదా? నెక్స్ట్ ఇయర్ అయినా గెలుస్తున్నాం అంటే ఇప్పుడు గెలవనట్టు మాట్లాడితే ఇది అన్యాయం. లాస్ట్ పోయింది కదా. లాస్ట్ ఇయర్ కూడా ఏమైందంటే CCL ఎస్పెషల్లీ మా గ్రూప్లో అందరూ 3 మ్యాచ్లు గెలిచారు. బికాస్ ఆఫ్ రన్ రేట్ మేము సెమీస్కి వెళ్ళలేకపోయాం. 8 పాయింట్స్లో అందరికి 6 వచ్చినాయి. బికాస్ ఆఫ్ రన్ రేట్ మేము వెళ్ళలేకపోయాం. అంతకుముందు మనమే 4 times కప్ తీసుకుంది. ఈసారి 100% మనం తీసుకున్నాం. నెక్స్ట్ టైం కూడా పక్కా వస్తుంది. మా వాళ్ళు కూడా గట్టిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తాం. సరదాగా ఏముంది, వీక్లీ వన్స్ ఇప్పుడు మనం సరదాగా ఎలా ఆడుకుంటాం, ఆడుతూనే ఉంటారు. మీకు అట్లా ORR దగ్గర స్టేడియం ఉంటుంది, అక్కడ ఆడుతారు. అలా ఏం లేదు. ఫ్లడ్ లైట్స్లో ఎవరికి షూటింగ్ లేకపోతే వాళ్ళు వచ్చి అందరూ కలిసి సరదాగా చిల్ అవుతారు అంతే. మంచిదే కదా. సో రెగ్యులర్ కలిసి మీ టీం ఎవరు రెగ్యులర్గా ఆడేటోళ్ళు? రెగ్యులర్ తమన్, మీరు, తమన్, అఖిల్, రోషన్, ప్రిన్స్, ఆది సాయి కుమార్, రఘున్న, కయూమ్, హరీష్, లైక్ ఎవరికి అవైలబుల్ ఉంటే వాళ్ళు వస్తారు ఆ డేట్. ఇవాళ కూడా మా వాళ్ళు ఆడుతున్నారు మ్యాచ్. ఇవాళ నాకు కుదరలా, ప్రమోషన్స్లో ఇవాళ మనందరం మన టీం ఎప్పుడు కూడా అడుగుతారు. మొన్న నన్ను ప్రెస్ మీట్లో కూడా అన్నా మాతో ఎప్పుడు ఆడతావన్నా, ఐ లవ్ టు ప్లే క్రికెట్. నేను యాక్చువల్గా స్ట్రీట్లో చాలాసార్లు నేను, తేజు, మేమందరం ఆడేవాళ్ళం ఇక్కడ. ఇప్పుడు అందరితో కలిసి ఆడుతుంటే హ్యాపీగా. సో కమింగ్ టు శివం బజే, రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్ బాగా నచ్చినాయి. అంటే ఇలాంటి ఫిలిమ్స్ పర్టికులర్గా ఈ థ్రిల్లర్స్, ఏదో జరగబోతుంది అని ఎగ్జైట్మెంట్ పెంచే సినిమాలు ఆడియన్స్ అందరూ ఇష్టపడతారు. అండ్ మినిమం గ్యారంటీ ఫిలిమ్స్ అని చెప్పేసి మన మార్కెట్లో కూడా ఒక పేరు ఉంది. ఈ సబ్జెక్ట్ ఎంచుకోవడానికి మినిమం గ్యారంటీగా ఉండాలన్నా, లేదంటే స్క్రిప్ట్ బాగా ఎగ్జైట్ చేసి అనిపించింది? నేను ఇప్పటి వరకు నేను వచ్చి చాలా ఇయర్స్ అయినా కూడా నేను చేసిన చాలా తక్కువ సినిమాలు. నేను చేస్తే మినిమం అందులో కంటెంట్, కాన్సెప్ట్ లేకపోతే నేను చేయను. అది నేను చేయలేను కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వల్ల అవ్వదు. ఈ ఎస్పెషల్లీ శివం బజే సబ్జెక్ట్ మటుకి
ఆయన శివుడు ఆజ్ఞ లేనిది ఏమీ జరగదు అంటారు. అలాంటిది ఆయన ఆజ్ఞ లేకుండా ఈ కథ నా దగ్గరికి వచ్చి ఉంటుందని నేను అనుకోవట్లా. నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. శివం బజే అని టైటిల్ పెట్టుకోవాలన్నా కూడా ఆయన అనుగ్రహం ఉండాలి. ఈ కథ నువ్వు చూస్తావు కదా, నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చూడు. నాకు నీతో ఉన్న రిలేషన్తో చెప్తున్నా, ఒక యూనిక్ కాన్సెప్ట్ ఉంటుంది అందులో. యూ డెఫినెట్లీ ఫీల్ హ్యాపీ. అన్న మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నారని మీరు ఫీల్ అవుతారు. అదైతే నాకు మీతో ఉన్న బాండింగ్తో చెప్తున్నా. ఓకే, ట్రైలర్లో మీరు చూసిన కంటెంట్ ఏదైతే ఉందో అది కాకుండా ఇంకొక కాన్సెప్ట్ అదే ఉంది అందులో, యూనిక్ కాన్సెప్ట్. మీ అందరికి సో మీ క్రికెట్ టీం అందరూ ఏమన్నారు ఈ ట్రైలర్ టీజర్ చూసి? చాలా అప్రిషియేషన్. అసలు అందరికన్నా నాకైతే ఒక్కసారిగా తెలియని గూస్ బంప్స్ వచ్చిన ఫీలింగ్ ఏంటంటే, మా టీం అందరూ ఓకే, వెంకీ సార్, వెంకటేష్ గారు అసలు నాకు ట్వీట్ చేసి వెరీ ఇంట్రెస్టింగ్ ట్రైలర్ అని చెప్పి నన్ను ట్యాగ్ చేసి, మా టీంని ట్యాగ్ చేసి ఆల్ ద బెస్ట్ టీమ్ అని చెప్పడం, ట్వీట్ చేయటం. తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా స్టోరీ పెట్టి లింక్ పెట్టారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అంటే ఆయన ఎప్పుడు నాకు ఆయన నాకు ఒక సపోర్టర్ అనమాట. ఎప్పుడు నాకు ఎప్పుడు మోటివేట్ చేస్తూనే ఉంటారు. ఏ యూనివర్స్ అన్నీ ఇస్తుంది, మా గుడ్ అండ్ బ్యాడ్ వీ హ్యావ్ టు టేక్ అంటుంటారు. అదే ఎప్పుడు ఆయన నాకు ఇన్స్పిరేషన్. యాక్చువల్గా శివం బజే సినిమా చేసే ముందు ఇలా చేస్తున్నా అని చెప్పా, ఇది చూసి నన్ను ఆయన అప్రిషియేట్ చేసిన విధానం నేను ఎప్పటికీ మర్చిపోలేదు. కానీ నాకు ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత తేజ్ అన్నకు విరూపాక్ష ఎలాగో మీకు అట్లా శివం బజే పడిద్దేమో అన్న. థ్యాంక్ యూ సో మచ్. అంటే మంచి కంటెంట్ ఉన్నది పాయింట్. అంటే నేను ప్రొడక్షన్లో ఓంకార్ అన్న దగ్గర ఉంటాం, ఇవన్నీ చూసుకుంటే అన్నీ చేసాం కాబట్టి, సో నాకు అది మైండ్లో ఏం చేసినా సరే ఓంకార్ అన్న కూడా మంచి కథే చెయ్యి, మంచి కంటెంట్తో చెయ్యి, మంచి టీంతో చెయ్యి. శివేంద్ర గారు డిఓపి, ఆయన హనుమాన్, చాలా మంగళవారం చాలా మంచి డిఓపి. చోటకే ప్రసాద్ రీసెంట్ హిట్ అయిన సామాజిక వర్గం నా ఎడిటర్, ఆయన గురించి ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్. అంటే మంచి టీంతో చేస్తున్నాం, మంచి పాయింట్, మంచి కథ ఎంచుకున్నాం, మంచి కొత్త ప్రొడ్యూసర్. ఆయన ఇంతకుముందు డిస్ట్రిబ్యూటర్ మహేశ్వర్ రెడ్డి గారు. అఫ్సర్ హుసేన్ ఒక ముస్లిం అయి ఉండి మన శివతత్వం గురించి, శివలీల గురించి కథలో ఎలా సింక్ చేశారనే విధానం చూస్తే నువ్వు అప్రిషియేట్ చేస్తావు. సక్సెస్ ఫెయిల్యూర్స్, నిజంగా సక్సెస్ అనేది వాళ్ళకి నచ్చితే, కొత్త పాయింట్ నచ్చితే ఎప్పుడు సినిమా ప్రేక్షకులు ఎప్పుడు ఎంటర్టైన్ అవుతూ వాళ్ళు మనల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేశారు. ఈ కథ ఇంకా వాళ్ళ చేతుల్లో పెడుతున్నాను, వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఈ మాల్ ఇదంతా సినిమాకి ఇది కాదు. ఈ మాల్ వచ్చేసి నాకు శివం బజే టీజర్ రోజున ఒక నాకు నెక్స్ట్ సినిమా అతను మేనేజర్, వైజాగ్ మేనేజర్ సాయి అని, పళని వెళ్ళానని చెప్పి అన్నయ్య అనుకోకుండా టీజర్ రిలీజ్ అయ్యే హాఫ్ అన్ అవర్ ముందు వచ్చి నాకు ప్రసాదం పెట్టి ఇది ఇచ్చారు. ఇంకా అదే వేసుకున్నాను అంతే. ఓకే, సో ఫైనల్గా రాజుగారి గది ఎప్పుడు నెక్స్ట్ రాజుగారి గది 4 ఓంకార్ అన్న రాజుగారి గది 4 వర్క్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మన ఇంకొక సబ్జెక్ట్ కూడా 2 జరుగుతున్నాయి. ఎనీ టైమ్ హీ విల్ అనౌన్స్ ఓంకార్ అన్న. రాజుగారి గది 4 చేయమంటావా? చేయాలి కదా, మరి చేద్దాం. చాలా మంది అడుగుతున్నారు. ఏం లేదు అన్న, ఏదన్నా ఇంకొకటి ఏదైనా చేద్దామా అని ఆలోచిస్తున్నారు. ఈ వ్యక్తి పేరు అమర్ దీప్ చౌదరి. నువ్వే చెప్పాలి నాకు అన్నకి. ఓకే, సో ఇప్పుడే టీజర్ చూసావు కాబట్టి శివం బజే టీజర్ థియేటర్లో చూసాడు ఫస్ట్ టైం. అంటే ఫోన్లో చూసే టైం లేక వేరే సినిమాలో బిజీగా ఉండి, అంతే కదా, షూటింగ్లో బిజీగా ఉండి ఆల్రెడీ మహేష్ అన్న పంపించాడు, చూసాను ఆల్రెడీ. సో షేర్ కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్ థియేటర్లో బాగుందన్న. అంటే బేసిక్గా నేను శివభక్తున్నాను. ఎప్పుడైతే ఆ వైబ్స్ ఏదైతే వచ్చిందో, అంటే మీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయడం, హిడింబా తర్వాత మరి ఇంకొక డివోషనల్లో అంటే ఏముండబోతుంది అనేది ఒక యాంగ్జైటీ అయితే పాయింట్ క్రియేట్ అయ్యింది ఆబ్వియస్లీ. సో చాలా బాగుంది. ఇదే కాదు, నెక్స్ట్ వచ్చే దాంట్లో కూడా ఇంకా అద్భుతంగా ఉంటుంది. తెలిసే సినిమాలో తను ఉన్నాడు, అది మేము మాట్లాడడం తర్వాత. అదొక మంచి క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ అది వేరే. బట్ శివం బజేలో నాకు నచ్చింది ఏంటంటే, మీది అది శూలం ఉంది కదన్న పట్టుకోండి టీజర్లో. నాకు అది అసలు అల్టిమేట్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ అయింది. మన హిడింబా మ్యూజిక్ డైరెక్టర్ వికాస్. ఓకే చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్లే, పోక్రీ లెవెల్ ట్విస్ట్. ఆ మాస్క్ లాస్ట్ అది మీరే. సో అదొక జాన్ అయితే, ఇదొక డిఫరెంట్ జాన్. నన్ను పిలవట్లేదని అక్కడ నించొని బాధపడుతుంది, నేనేం చేయలేను. నువ్వు పిలిస్తే కానీ అటు కూడా ఒక మైక్ ఇచ్చేసి ఆవిడని కూడా అడిగేస్తే తేజు గారు నెక్స్ట్ పోతున్నారు తెలీదు. వీళ్ళిద్దరు రిలేషన్ నాకు, వాళ్ళిద్దరు ఇప్పుడు మొగుడు పెళ్ళాలు. వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలు అవ్వకముందు నుంచి
నాకు తను తమ్ముడే తిను చెల్లమ్మే. నాకు ఎప్పుడు అర్థం కాదు. తిను నేను తేజమ్మ చెల్లమ్మ అని అంటాను, తను నన్ను అన్నానే అంటాడు, తిను అన్నానే ఉంటుంది. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుని నేనే వెళ్ళాను మళ్ళీ గెస్ట్గా. నాకు బట్ ఓకే, ఇట్స్ ఓకే, ఐఎమ్ హ్యాపీ. బేసిక్గా నాకు స్టెప్ బై స్టెప్లో నాకు ఓంకార్ అన్న అశ్విన్ అన్నే కదా, స్టెప్ బై స్టెప్ నాకు అలానే అన్నయ్య, ఇద్దరు అన్నయ్యలు అయిపోయారు. నాకు ఆఫర్ వచ్చింది ఎలాగైంది చిన్నది పాప నేను అడగంగానే అమర్ని యాక్చువల్గా క్యారెక్టర్ బాగుంటావు అమర్ అని అనగానే చిన్నదైనా నేను చేస్తానన్నా మీ దాంట్లో కనపడాలని వచ్చి చేశాను నెక్స్ట్ మూవీలో. ఓకే, మీకు ఎలా అనిపించింది శివం బజే? చాలా బాగా అనిపించింది. ఆల్రెడీ నేను నార్మల్ మొబైల్లో చూశాను ఫోన్లో, బట్ ఇప్పుడు ఇందాక మనం మూవీకి వెళ్ళాము, సో అక్కడ థియేటర్లో చూసేసరికి ఇంకా అద్భుతంగా అనిపించింది. సో చాలా బాగుంది. అదే ఆ మూవీ అంటే థియేటర్లో చూస్తేనే ఒక ఎఫెక్ట్ అనేది మాకు ప్రాపర్గా తెలుస్తుంది. సో అదైతే లైక్ లైవ్లో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాము. సో మూవీ కూడా తలనొప్పని అంటారనే తెలియట్లేదు అన్న. సినిమా చూడక మొత్తం స్టోరీ చెప్పేసి అంటాడు, ఎందుకంటే తెలియట్లేదు. మంచి కాన్సెప్ట్ అమర్. నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. టిపికల్ కాన్సెప్ట్ ఇప్పటివరకు రాలా. నేను నీకు హిడింబ అప్పుడు కూడా చెప్పా, క్యానబలిజం గురించి చెప్పేటప్పుడు ఇప్పటివరకు మన ఇండియన్ స్క్రీన్స్లో అయితే రాలేదని చెప్పాను. అది ఎలా అయితే మీరు అందరూ ఒప్పుకున్నారో ఈ సినిమాలో ఒక టిపికల్ కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు ఏంటి భయపెట్టబోతున్నావా, కామెడీయా, ఎంటర్టైనరా, ఏ జోనర్ ఇది? ఒక యూనిక్ పాయింట్. కామెడీ ఉంటుంది, అది ఉన్నాడు, హైపర్ అది ఉన్నాడు, నా ఫుల్ లెంత్ రోల్లో ఉన్నాడు, అది ఉన్నాడు. తర్వాత తులసమ్మ, తనకెల్ బర్ని గారు, మురళీ శర్మ గారు, అందరూ శకలక్ శంకర్ అందరూ ఉన్నారు. బట్ కంటెంట్ మా కథలోకి ఎలా వచ్చింది, ఆ చైనా పాకిస్తాన్ కలిసి ఆ భారతదేశాన్ని సర్వనాశనం చేయాలనే కాన్సెప్ట్ని వాళ్ళు ఎలా ఎంచుకున్నారు, అది ఎలా జరిగిందా, అది ఎలా ఏంటి అనేది కంటెంట్. అది చాలా బాగుంటుంది. నేను ఆపడానికి అసలు నాకు సంబంధం లేదు, మనం ఎక్కడో ఉంటాం, అది ఎలా జరిగింది అనేది బ్యూటిఫుల్గా రాశారు కదా. అది ఫైనల్ ఆడియన్స్ చెప్పండి, మీ ముగ్గురు కలిసి ఇటు వచ్చి. ఆగస్ట్ 1 చాలా దగ్గరలోనే ఉంది, అంటే చాలా అది కూడా ఆ రోజు అన్న బర్త్డే. సో ఈగర్లీ వెయిటింగ్ అనమాట. ఆల్మోస్ట్ డేట్స్ లెక్కేసుకోవచ్చు. 2 డేసే ఉంది, లెక్కేసుకోవడం 2 డేసే ఉంది. సో అందుకే ఇప్పుడే బుక్ చేసేసుకొని వెళ్ళాలని మేమైతే ఫిక్స్ అయ్యాము. ఎప్పుడన్నా వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా చేద్దాము, ప్రొడక్షన్ చేద్దాము అని ఏమైనా అనిపించింది? నాకు టైం ఇవ్వట్లేదు, వీళ్ళు ఆల్రెడీ చేసేసుకుంటున్నారు, తెగ చేసేస్తున్నారు, అసలు డేట్ లేదు ఒకటి ఇప్పుడు. కానీ అది 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 కాసేపు పక్కన పెడితే నా కోసం నేను ఇక్కడున్నా, నాకు సర్ప్రైజ్ వీళ్ళు వస్తున్నట్టు తెలీదు. మీమర్స్ అండ్ అందరూ కలిసి మ్యాచ్ ఆడదామంటే వీళ్ళు పాప మరి మహేష్ మాట్లాడాడో ఏమో తెలియదు, ఇక్కడ ఉన్నారని చెప్పి పిలిపించాడేమో తెలియదు. చాలా హ్యాపీగా ఉంది ఇద్దరిని ఇక్కడ చూడంగానే, చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ అమర్, థ్యాంక్స్ తేజమ్మ వచ్చినందుకు. నేను నా లైఫ్ టైంలో ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఓంకార్ అన్న, అశ్విన్ అన్న. అది మాత్రం నాకు ఎప్పుడూ నాకు మనసులో ఉంటుంది, ఎందుకంటే ప్రతి దాంట్లో నాకు ఒక చిన్న ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాంటి వీళ్ళ నుంచి వచ్చి ఒక అవుట్పుట్ కూడా ఎంత బాగుంటుందో ఆల్రెడీ మనం చూసాం. సో శివం బజే అనేది మంచి హిట్, సక్సెస్ఫుల్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అన్న, నా సైడ్ నుంచి కూడా. అమ్మ ఎలా ఉంది? బాగానే ఉంది. ఎస్ థ్యాంక్ యూ అన్న.